హాయ్ అండి. నమస్తే అండి. మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మనకు ఉత్తరం ఫేసింగ్ అండి. తూర్పు కూడా గుమ్మం ఉంది. కాకపోతే ఇది ఉత్తరం ఫేసింగ్ అనేది, నార్త్ ఫేసింగ్. రోడ్డు అయితే 30 అడుగుల రోడ్డు అండి. భీమవరానికి 2 కిలోమీటర్స్ దూరం అలా ఉంటుందండి. 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అలా ఉంటుందండి మనకైతే. ఈ బిల్డింగ్ కాస్ట్ అయితే కనుక 48 లక్షలు చెప్తున్నారండి. కాస్ట్ 48 లక్షలు చెబుతున్నారు. స్థలం అయితే కనుక రోడ్డుతోటి 3.5 సెంట్లండి. మనకు రోడ్డు కాకుండా అయితే తక్కువ 3 సెంట్లు ఉంటుందండి స్థలం అయితే కనుక. బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. మన కాంటాక్ట్ నెంబర్ 9177228252 అండి. కార్ పార్కింగ్ అయితే ఉండదండి. ఓన్లీ మనం బయట మనం పెట్టుకోవచ్చండి. 30 అడుగుల రోడ్డు కాబట్టి ఇబ్బంది అయితే ఉండదండి. కార్ పార్కింగ్ బయట పార్కింగ్ చేసుకోవచ్చు మనం. డైరెక్టర్ బిల్డింగ్లో అయితే కార్ పార్కింగ్ లేదండి. బిల్డింగ్ అయితే చాలా బాగుందండి. ఇంకా వర్క్లు అయితే ఉన్నాయి. సీలింగ్ లైట్లు, కరెంటు పని అలాంటి వర్క్లు అయితే ఉన్నాయి. కొంచెం పెండింగ్ వర్క్లు. ఆ వర్కులు మనం ఒకవేళ బిల్డింగ్ తీసుకుంటే మనం రిజిస్ట్రేషన్ అయ్యే టైంకి చేసిస్తారండి. ఈ లోపు క్లియర్ అయిపోతాయండి. అది మనం చెప్పలేము అనుకోండి, అది బిల్డర్ గారి ఇష్టం. బిల్డింగ్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకి ఏ గదికి ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. బయట కామన్ బాత్రూమ్ ఉందండి. ఇదైతే హాలు. అలాగే ఎవరికైనా ప్రాపర్టీ కావాలంటే మనకు కాంటాక్ట్ చేయండి. అది మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కానీ మనకు కాంటాక్ట్ చేయండి. బిల్డింగ్ అయితే బాగుందండి. కన్స్ట్రక్షన్ అలా చాలా బాగా చేశారండి బిల్డర్ గారు. ఇదంతా హాలేనండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అండి. సిమెంట్ కబోర్డ్స్ అయితే కట్టించారు మనకి. కబోర్డ్స్ వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలని కబోర్డ్స్ ఓన్లీ మనకి డోర్లో పెట్టిస్తారు. కబోర్డ్స్ అయితే కనుక కంపల్సరీ మనం చేసుకోవాల్సి వస్తుందండి. దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారండి. మన కిటికీలు అయితే కనుక యూపీవీసీ కిటికీలు వస్తాయండి. ఇంకా అంటే బిట్లోడ్ పెట్టారు కానీ రాలేదండి. యూపీవీసీ కిటికీలు అయితే వస్తాయండి మనకి. టైల్స్ కూడా బాగున్నాయండి. టైల్స్ కూడా క్వాలిటీగానే ఉన్నాయి. టైల్స్ కూడా పేరు పెట్టక్కర్లేదండి, బాగున్నాయండి. టైల్స్ కూడా చాలా బాగున్నాయండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైనా ప్రాపర్టీ కావాల్సినప్పుడు నాకు ఏదైనా అంటే ఫోన్ చేయండి, కాదంటలేదు నేను. కాకపోతే నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టేస్తే అండి, అది నేను మెసేజ్ చూసి మీకు ఏ పేసింగ్ కావాలి, ఎంత కాస్ట్ కావాలి, ఏ ఏరియా కావాలి ఏంటన్నది వాయిస్ మెసేజ్ పెట్టండి నాకు. లేకపోతే తెలుగు టైపింగ్ అన్నా చేసి పెట్టేయండి. పెడితే నేను చూసి నేను చేస్తానండి. ఎందుకంటే ఇది ఎక్కడ జరుగుతుందంటే పొరపాటు చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళందరికీ నేను ప్రాపర్టీలు చూపించలేకపోతున్నానండి. ఎందుకంటే టైము సరిపోతలేదు. వాళ్ళు ఒకసారి ఫోన్ చేస్తున్నారు, 2 సార్లు చేస్తున్నారండి ఫోను. ఆ నెంబర్‌లో ఏమో నేను ఫీడ్ చేసుకుంటేనేమో నా ఫోన్‌లో స్టోరేజ్ పెరిగిపోతుందండి. దాని గురించి ఎందుకంటే చాలా నెంబర్‌లు అయితే మిస్ అయిపోతున్నాయి నాకు. రాసుకుందామంటే ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదురుతలేదండి. రాసుకుందాం అనుకుంటున్నాను, అయి కూడా మర్చిపోతున్నానండి నేను. అక్కడికే కొన్ని నెంబర్‌లు అయితే రాస్తున్నాను ఒక్కోసారి మర్చిపోతున్నాను. అలాగే మీరు వాట్సాప్‌లో ఒకసారి నాకు మెసేజ్ పెట్టేస్తేనే అది ఎప్పటికీ కాంటాక్ట్ అలా ఉంటది కాబట్టి, మీకేదో ప్రాపర్టీ కావాల్సినప్పుడు మీకు ఏ పేసింగ్ కావాలి, ఏ ఏరియా కావాలి, ఎంత బడ్జెట్‌లో కావాలి, ఎన్ని సెంట్‌లో కావాలి ఏంటన్నది చెప్తే అండి, దాన్ని బట్టి నేను కంపల్సరీ వాట్సాప్‌లో మెసేజ్ చూసి కంపల్సరీ నేను చూపిస్తానండి. ఇంకోటేంటంటే, ఒకవేళ నేను ఏదన్నా మీకు కాంటాక్ట్ చేయకపోయి మీకు రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టండి. ఏమైందండి చూసారా ఏంటని మెసేజ్ పెట్టండి. దానివల్ల మీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదండి. ఇదైతే కిచెన్ అండి ఇది. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ అయితే చేస్తలేదు. లైక్ చేయండి ప్లీజ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అయితే చేయండి నా ఛానల్‌ని. అలాగే ఎవరన్నా నా ఛానల్ ప్రమోట్ చేసేవాళ్ళు ఎవరుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఎవరన్నా ప్రమోట్ చేసేవాళ్ళుంటే నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి నా వీడియో చూస్తే గనక. నేను చాలామందిని అడుగుతున్నాను కానీ ఎవరు చేస్తలేదండి.
అంటే తక్కువ బడ్జెట్ తీసుకొని చేసేవాళ్ళు ఉంటారు కదా! అంటే ఏమి లేదండి, నా ఛానల్ డెవలప్‌మెంట్ కోసం అంతే. ఎక్కువ మంది చూస్తారని దాని గురించే తప్ప ఇంక వేరే ఏముండదండి. ఇదంతా హాలేనండి ఇది. ఇది టీవీ కబోర్డ్ అండి. బయట తూర్పు పక్క సందండి ఇది. ఇది వాష్ ఏరియా అండి ఇది. అలాగే కామన్ బాత్రూమ్ అండి. వాష్ ఏరియా అండ్ కామన్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ టైల్స్ కూడా బాగున్నాయండి. రోజ్ ఫ్లవర్సే ఏసారు. టైల్స్ కూడా బాగున్నాయండి బాత్రూమ్‌వి. వాష్ ఏరియా అండి ఇది. ఇది మనకి సంపు కూడా కట్టారండి ఇక్కడ. వాటర్ అది స్టోరేజ్ చేసుకుంటాకి. సంపు కూడా ఉందండి. మనకి వాటర్ ప్రాబ్లమ్ అవుతుంటది ఇంకా. అయితే పట్టలేదు. కిందకన్నా చాలా లోతుగా కూడా ఉందండి. చాలా లోతుగా ఉంది ట్యాంక్ కూడా. ఎదర సింహద్వారం ముందు మనకు గ్రానైట్ మెట్లేసారండి. గ్రానైట్ మెట్టు. ఆల్రెడీ దీని పక్కనే అంతకుముందు మనం బిల్లింగ్‌లు కూడా పెట్టామండి వీడియోస్. అంటే మన ద్వారాగా సేల్ అవ్వలేదులెండి. వేరే వాళ్ళ ద్వారాగా సేల్ అయినాయి. మోటార్ అయితే ఇంకా బిగించలేదండి, బిగిస్తారు. బిల్డింగ్ బ్యాక్ సైడ్ మనకి వెస్ట్‌లో కూడా ఖాళీ ఉందండి సందు. పనోట పక్కన కూడా ఖాళీ ఉందండి. కిటికీలో కూడా గ్రానైట్ ఏసారండి మనకి. యూపీవీసీ కిటికీలో అది బిగిస్తారు వెంటిలేటర్సు. ఎవరికైనా కావాలితే మన నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మన నెంబర్ 9177728252 అండి. అలాగే నాకు ఏఎస్ఆర్ నగర్‌లో సైట్ కావాలండి ఒక 20 సెంట్లు. ఒకవేళ మీరు వీడియో చూసినోళ్ళు ఎవరైనా ఉంటే గనక నాకు ఒకసారి కాల్ చేసి ఏదైనా సైట్ ఉంటే చూపించండి. చాలా ఎప్పటి నుంచి అడుగుతున్నారండి ఒకాయన. నాకు ఇంకా సైట్ దొరకలేదు. 20 సెంట్లయినా పర్లేదు, 30 సెంట్లయినా పర్లేదు. ఏఎస్ఆర్ నగర్‌లో అడుగుతున్నారండి, రిచ్ ఏరియాలో. ఎవరికైనా తెలిస్తే గనక నాకు కాంటాక్ట్ చేసి చూపించండి ఒకసారి. ఇది వాటర్ ట్యాంక్ అండి ఇది పైది, బిల్డింగ్ పైది. అలాగే మనకి బ్యాక్ సైడును, ఫ్రంట్ కూడా అడుగు పిల్లర్లు ఏసారండి. మధ్యలో 9 ఏసారండి. అడుగు 9 అండి. ఏమో మధ్యలో ఏమో 9 పిల్లర్స్ ఏసారండి. స్ట్రాంగ్‌గా ఉంటదండి బిల్డింగ్ కూడా. అది రోడ్ అని కనిపిచ్చేది. మనకు రోడ్ కూడా